అమ్మ హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఏంటంటే నాకు ఒక బెంగుళూరు తల్లి నా బిడ్డతో సమానం. చాలా మంచి ఒక దేవతలా ఉంటుంది. చాలా మంచి హృదయం, మంచి స్మూత్ వాయిస్. ఆవిడ నాకు ఇవాళ నిన్న 10,000 వేశారు. నాకు చాలా చాలా సంతోషం. ఆ ఫ్యామిలీ అంతా కూడా నిండు నూరేళ్ళు ఆయువారోగ్యాలతో చల్లగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆవిడ అన్న మాటలు కానీ నాతో చేతలు కానీ ఏవి వేసినా ఒక దేవుడు బాబా ఆవిడ లోకంలో ఉండి నాకు వేయించాడు అని నేను, ఆవిడ హృదయం చాలా మంచిది కాబట్టి ఆవిడ హృదయం ఆత్మలో ప్రవేశించి బాబా నాకు వేయించాడు అని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. ఎప్పుడు 13 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎవ్వరూ కూడా ఒక 500 ఒక మా తప్పితే 500 లాస్ట్ 200 100 అని వేసినోళ్ళే తప్ప కానీ నాకు ఎవ్వరూ వేసినోళ్ళు లేరు. అలాంటి ఆవిడ పెద్ద పేమెంటు 10,000. అయ్యో బాబోయ్, 10,000 ఆ వాళ్ళ నేను తట్టుకోలేను రోజు. ఎంతో సంతోషం సంతోషం సంతోషం, ఆనందం ఆనందం ఆనందం. ఓకే, బహుతచ్చా, చాలా సంతోషపడ్డాను నేను. ప్రభు ఉన్నాడు, బాబా ఉన్నాడు అని నేను నమ్ముతాను. మీ అందరూ కూడా నమ్మండి. మీ ఇష్టం, ఏ దేవుణ్ణి పిలుచుకున్నా అది మీ ఇష్టం. నాకు మాత్రం బాబా సాయినాథ. ఒక అబ్బాయి కూడా దుబాయ్ నుంచి కూడా మా ఇద్దరిని చాలా దిష్టి ఉన్నది, మీరు ముందు గుడికి వెళ్ళండి, 5,000 ఇస్తాను, తర్వాత ఎవరో ఒకళ్ళు వేస్తారు, మీరు కొనుక్కుందరు కానీ అన్నారంతే. అలాగే మళ్ళీ మొన్నటి ఈ తల్లి ఫోన్ చేసి, అమ్మ ఇదే నెంబరు, నీకు ₹1 ఇస్తాను, ₹2 వేస్తాను, చూడు నీ బ్యాంకులో, ఎప్పుడైనా ఆపదన్నప్పుడు కూడా నీ బ్యాంకులో వేస్తాను, అందుకని నాకు ₹2 వేసాను చూడమ్మా అన్నారు. ఓకే అన్నాను. అప్పుడు నాకు మనసు ఎంత 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 అబ్బబ్బబ్బబ్బబ్బా, అంత స్వీట్ తీపి నోటిలో పెట్టుకున్నంత తీయదనంతో నేను సంతోషించాను. అప్పుడు ఆవిడ 10,000 వేశారు. ఈవిడున్నాడు, రాజు ఉన్నాడండి, వాడు 2 రోజులు ఎన్ని వీడియోలు తీసుకున్నారు. ఇద్దరు కూడా డబ్బులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదండి. నా మనసు చాలా బాధపడుతుంది. సత్యాకు కూడా చెప్పాను, డబ్బులు ఇమ్మని చెప్పు, రాజు 2 రోజులు కష్టపడ్డాను, ఇంకా ఇవ్వలేదు. ఒక బంగారు తల్లి 10,000 వేసింది, 10కి ఇంకా 20,000 వేసుకుని చెల్ల తీసుకుంటాను అంటే వాడు ఇంకా వేయలేదు. సత్య, నువ్వు తమ్ముళ్ళు అంటోడు నల్లబాబుని అడిగి నాకు 5,000 వేయమని నేను అడిగానండి. ఇంకా జవాబు రాలేదు. తప్పండి, ఒక ఆడదాన్ని ఎవరు ఏడిపించి చేసిన కష్టాన్ని కూడా మీరు ఫలితం ఇవ్వకపోతే ఎలాగండి? సంవత్సరంన్నర నుంచి నా వీడియోలు కొట్టేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకు శరణబాబు ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో పేరు కనకం మాస్టారు. మీరు చూసి లైక్లు చేసి గంట వాళ్ళకి కొట్టేస్తున్నారు, నాకు కొట్టడం లేదండి. నాకు కొట్టిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. చిన్న చేతితో చిన్న పటకనీళ్ళతో టక్కు నొక్కండి, సరేనండి, గంట మార్కు నొక్కండి. ఓకే, కనకం మాస్టర్. ఓకేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఉంటాను, వస్తాను, వెళ్ళొస్తాను, రేపు మార్నింగ్ మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్ బాయ్.